నమస్తే, నేను సురేష్. వెల్కమ్ టు సురేష్ సినిమా. మన ఛానల్లో యాక్టింగ్ క్లాసుల్లో భాగంగా ఇంతవరకు బేసిక్స్ గురించి కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేశాం. ఇక నుంచి రెగ్యులర్ క్లాసులు అనేవి చూద్దాం. ఈ రెగ్యులర్ క్లాసుల్లో మనం నేర్చుకునే బేసిక్స్ని ఇంకా డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అలాగే డైలీ ప్రాక్టీస్ ఎలా చేయొచ్చు, ఇటువంటి విషయాలతో పాటు నేను క్రియేట్ చేసిన కొన్ని పవర్ఫుల్ టెక్నిక్స్ని మీకు అందించే ప్రయత్నం చేస్తాను. రెగ్యులర్ క్లాసులు ప్రారంభించే ముందు మీకు నేను తయారు చేసిన ఒక పవర్ఫుల్ టెక్నిక్ని ఈ వీడియోలో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మనం బేసిక్స్లో బాడీ లాంగ్వేజ్, ఎక్స్ప్రెషన్, డైలాగ్స్ గురించి కొంచెం తెలుసుకున్నాం. రొటీన్ క్లాసుల్లో వాటిని ఎలా రెగ్యులర్ క్లాసుల్లో ప్రాక్టీస్ చేయాలి, వాటిని ఇంకా డెప్త్లో అంటే వాటి గురించి ఇంకా లోతుగా తెలుసుకునే ప్రయత్నం, డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం ఈ రొటీన్ క్లాసుల్లో చేద్దాం. ఇప్పుడు నేను టెక్నిక్ యాక్టింగ్ కోసం నేను క్రియేట్ చేసిన ఒక పవర్ఫుల్ టెక్నిక్ని మీకు చెప్పే ముందు కొన్ని విషయాలు. అసలు యాక్టింగ్ ప్రాక్టీస్ ఎలా చేస్తారు? ఇది వరకు ఒక అద్దం ముందు నిల్చొని యాక్టింగ్ని ప్రాక్టీస్ చేసేవారు. ఆ అద్దంలో వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది చూసుకొని మెరుగుపరుచుకునేవారు. తర్వాత స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత ప్రతి స్మార్ట్ ఫోన్లో ఒక కెమెరా ఉంటుంది. కాబట్టి కెమెరాని స్మార్ట్ ఫోన్ని ఒక స్టాండ్కి, ట్రైపాడ్కి బిగించి స్మార్ట్ ఫోన్లో ఉన్న కెమెరాతో షూటింగ్ చేసుకుంటూ యాక్టింగ్ ప్రాక్టీస్ చేస్తే తర్వాత ఆ వీడియో మనం చూసుకునేటప్పుడు మనం ఎలా యాక్టింగ్ చేస్తున్నాం అనేది ఇంకా వివరంగా మనకి తెలుస్తుంది. దాని ద్వారా మనం ఎక్కడ డెవలప్ చేయాలి అనేది తెలుసుకోవచ్చు. సో మనకి స్మార్ట్ ఫోన్ లేని టైంలో అద్దం ముందు ప్రాక్టీస్ చేసేవారు. ఇప్పుడు అందరికీ స్మార్ట్ ఫోన్ ఉన్నాయి కాబట్టి ప్రతి స్మార్ట్ ఫోన్లో కెమెరా ఉంటుంది. కాబట్టి మీరు ప్రాక్టీస్ చేసే ముందు మీ సెల్ ఫోన్ని ఒక స్టాండ్కి లేదా ఒక ట్రైపాడ్కి బిగించి కెమెరా ఆన్ చేసి కెమెరాతో రికార్డ్ చేసుకుంటూ మీ యాక్టింగ్ ప్రాక్టీస్ని చేయండి. ఇప్పుడు నేను మీకోసం తయారు చేసిన ఒక పవర్ఫుల్ టెక్నిక్ని ఇప్పుడు చెప్తాను. మనం డైలీ ప్రాక్టీస్ చేసే కంటే ప్రాక్టీస్ చేస్తూ మనం కొన్ని టెక్నిక్స్ని ఫాలో అయితే మనం చాలా ఈజీగా, చాలా ఖచ్చితంగా మనం యాక్టింగ్ని నేర్చుకోవచ్చు. ఈ యాక్టింగ్ని యాక్టింగ్ నేర్చుకోవడాన్ని సులభతరం చేయడం కోసం ఈ టెక్నిక్స్ అనేవి మనకి ఉపయోగపడతాయి. ఇటువంటి టెక్నిక్స్ ముందు వీడియోలో ఇంకా మీకు నేను తయారు చేసినవి అందిస్తాను. సో ఇప్పుడు నేను చెప్పబోయే టెక్నిక్, మనం కెమెరా ముందు ఒక సెల్ ఫోన్లో కెమెరా ఆన్ చేసుకుని దాన్ని ట్రైపాడ్కి పెట్టుకొని దాని ముందు మనం యాక్టింగ్ చేయమని చెప్పుకున్నాం కదా. అప్పుడు మనం కెమెరాని మన ఫ్రెండ్గాను లేకపోతే వేరే క్యారెక్టర్గాను భావిస్తూ కెమెరాకి మనం అబద్ధాలు చెప్పాలి. కెమెరాకి మనం అబద్ధాలు చెప్పాలి. కెమెరాకి మనం అబద్ధాలు చెప్పాలి. ఇది పవర్ఫుల్ టెక్నిక్. నేను క్రియేట్ చేసిన వాటిల్లో ఒక టెక్నిక్. కెమెరాకి అబద్ధాలు చెప్పడం అంటే, ఉదాహరణకి ఒక స్టూడెంట్, ఒక 2వ తరగతి 3వ తరగతి చదివే స్టూడెంట్ స్కూల్ని వెళ్లకుండా ఉండడం కోసం కడుపు నొప్పి వచ్చిందని అబద్ధం చెప్తాడు. అంటే యాక్టింగ్ చేస్తాడు. యాక్టింగ్ అంటే అబద్ధం చెప్పడం. మనం చెప్పే అబద్ధం నిజంలా అనిపిస్తే మనం యాక్టింగ్ బాగా చేసినట్టు. సో మనం యాక్టింగ్ని మెరుగుపరచుకోవడం కోసం అబద్ధాలను చెప్పడం ప్రాక్టీస్ చేయాలి కెమెరా ముందు. ఉదాహరణకి కెమెరాని ఒక ఫ్రెండ్ అనుకొని ఒక అబద్ధం, నిన్న నేను సాయంత్రం 5
బండితో వైజాగ్ నుండి లంకెలపాలెం వెళ్తున్నాను, లంకెలపాలెం వైపు. అక్కడ హైవే మీద ఒక ట్రాఫిక్ ఎక్కువగా ఉందని షార్ట్ కట్లో వెళ్తున్నాను. అది ఫారెస్ట్ ఏరియాలో ఉంటుంది. అక్కడ 5:30 అయింది. శీతాకాలం కావడం వల్ల అక్కడ లైట్లు లేకపోవడం వల్ల ఆల్రెడీ అప్పుడే 5:30కి చీకటి అయిపోయింది. బైకు పెట్రోల్ అయిపోయింది. బైక్ అక్కడ పెట్టేసి నేను చూస్తుంటే నా ఎదురుగా ఒక దెయ్యం అలా నడుచుకుంటూ వస్తుంది. అంతే, దెబ్బకి నేను బండి వదిలేసి వచ్చిన దారిని వెనక్కి ఒక 2 కిలోమీటర్లు పరిగెట్టాను. అక్కడ ఒక డాబా ఉంటే, అక్కడ ఒక కరెంట్ ఉంటే అక్కడ కూర్చున్నాను. వాళ్ళందరికీ చెప్పాను అక్కడ దెయ్యం ఉందని. వాళ్ళందరూ నన్ను ఆటోకి ఎక్కించి అలా మళ్ళీ మెయిన్ రోడ్లో వచ్చాను. కానీ ఆ దెయ్యాన్ని చూసేసరికి మాత్రం నాకు అస్సలు మతిపోయి చచ్చిపోతాను అనుకున్నాను. ఇది ఇలా మనం ప్రాక్టీస్ చేయాలి. కెమెరాని నేను ఇప్పుడు ఒక ఫ్రెండ్గా భావించి ఒక అబద్ధం చెప్పాను. అలాగే మీరు కెమెరాని ఫ్రెండ్గాను, లేకపోతే మీరు హీరోగా చేస్తుంటే కెమెరాని విలన్గాను, లేకపోతే మీరు విలన్గా చేస్తుంటే కెమెరాని హీరోగాను, ఒక కమెడియన్గా మన అవతల ఒక క్యారెక్టర్ని, మన ఆపోజిట్ క్యారెక్టర్ని కెమెరాగా ఊహించుకొని మనం అబద్ధాలు చెప్పాలి. ఈ అబద్ధాలు చెప్పడం వల్ల మన క్రియేటివిటీ అనేది డెవలప్ అవుతుంది. నిజం చెప్పడానికి క్రియేటివిటీ అవసరం లేదు, కానీ అబద్ధం చెప్పాలంటే బాగా ఆలోచించాలి. సో మన క్రియేటివిటీ పెరుగుతుంది. అబద్ధం చెప్పినప్పుడు ఆ క్రియేటివిటీ ద్వారా మనకి బాడీ లాంగ్వేజ్, ఎక్స్ప్రెషన్స్, డైలాగ్స్ అందులో ఇన్వాల్వ్ అయిపోయి చెప్పడం వల్ల ఆటోమేటిక్గా మన యాక్టింగ్ ప్రాక్టీస్ అనేది ఈజీ అవుద్ది. సో ఈ వీడియోలో నేను చెప్పిన మొట్టమొదటి టెక్నిక్. సో మీరు యాక్టింగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇది కూడా ఫాలో అవ్వండి. యాక్టింగ్ స్టార్ట్ అనగానే, యాక్షన్ అని అనగానే మీరు అబద్ధం చెప్పడానికి రెడీ అవ్వాలి. యాక్టింగ్ అంటేనే ఒక అబద్ధం కాబట్టి మీరు నేను అబద్ధం చెప్తున్నాను అని అనుకొని యాక్టింగ్ చేయండి. ఇది రెగ్యులర్ ప్రాక్టీస్లో ఒక భాగంగా రోజు ఒక అబద్ధం చెప్పడం అనేది ప్రాక్టీస్ చేయండి. ఇది ఈ వీడియోలో నేను చెప్పిన ఒక టెక్నిక్. ఈ వీడియో మీద మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా బెటర్గా ఏమైనా ఐడియాస్ ఉన్నా నాకు కామెంట్ రూపంలో చెబితే నేను ఇంకా మంచి సబ్జెక్ట్ మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అలాగే ఈ వీడియోని ఎవరైతే యాక్టింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వారికి, అలాగే సినిమా గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వారికి ఈ వీడియోని షేర్ చేసి అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ నెక్స్ట్ వీడియోలో మరిన్ని టెక్నిక్స్తో, మరిన్ని మన రెగ్యులర్ క్లాసులతో మళ్ళీ కలుద్దాం.